మంగుమచ్చల సమస్యకి మరో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఇది కూడా పైపూత మందుగా వాడుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం. ఈ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే చాలా సులువైనటువంటి ఔషధము, తయారు చేసుకోవడం సులువు. ఔషధం మనకు చాలా త్వరగా ఈజీగా మనం పొందవచ్చు ఔషధాన్ని. అదేవిధంగా వాడుకోవడం సులువు, ఫలితాలు కూడా చాలా సులువుగా సత్వరమే త్వరగా వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. అలాంటి ఆ యొక్క ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే అతిమధుర చూర్ణాన్ని తీసుకోండి. అతి మధుర చూర్ణం, దీన్నే ఎస్టి చూర్ణం అనేటువంటి పేరుతో సంస్కృతంలో పిలుస్తుంటారు అనమాట. మనకి మార్కెట్లో ఈ యొక్క అతిమధుర చూర్ణం దొరుకుతుంది. మనకు ఎంత అవసరమైతే అంత ఈ యొక్క అతిమధుర చూర్ణాన్ని ఒక పాత్రలో తీసుకోవాలన్నమాట. అతిమధుర చూర్ణం గురించి మనం చెప్పుకోవాలంటే మంగుమచ్చల సమస్య తగ్గేందుకు కడుపులోకి వాడేటువంటి ఔషధంగా ఈ యొక్క అతిమధురాన్ని వాడుకున్నా చాలా చక్కగా పనిచేస్తుంది. పైపూత మందుగా వాడేటువంటి ఔషధాల్లో వాడుకున్న ఈ మంగుమచ్చల సమస్యకు చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం పైపూత మందుగా వాడుకుంటున్నాం. ఈ యొక్క అతిమధుర చూర్ణం గుణం ఏంటంటే అతిమధురంలో గ్లైసిరైజిన్, గ్లాబ్రిడిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయి. ఈ యొక్క రసాయన పదార్థాల గుణం ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. మరి మంగుమచ్చల సమస్య ఉన్నప్పుడు మంగుమచ్చల భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరగడం వల్లనే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా ఆ భాగం అంతా నల్లగా తయారు కావడం మొదలవుతుంది. ఈ అతిమధురంలో ఉన్నటువంటి గ్లైసిరైజిన్, గ్లాబ్రిడిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియను తగ్గిస్తాయి. కాబట్టి ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ తగ్గించడంలో భాగంగా మరి ఆ యొక్క మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం కూడా ఆ ప్రాంతంలో తగ్గిపోయి ఆ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుంది అనమాట. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి రసాయన పదార్థాలు రక్త శుద్ధికి కూడా ఉపయోగపడతాయి. అంటే చర్మం పీల్చుకుంటుంది కాబట్టి చర్మం పీల్చుకోవడం వల్ల ఆ యొక్క భాగంలో ఉన్నటువంటి కణజాలము, కణాలు కూడా ఆరోగ్యవంతంగా తయారేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇందులో ఈ యొక్క అతిమధుర చూర్ణంలో తగినంత లేదా తగినన్ని పాలు కలుపుకోవాలి. పాలల్లో కూడా కేసిన్, లాక్టిక్ యాసిడ్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నట్టు పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైందనమాట. మరి ఈ కేసిన్, లాక్టిక్ యాసిడ్ అనేటువంటి రసాయన పదార్థాలు డార్క్ స్పాట్స్ని తగ్గించేందుకు చాలా చక్కగా ఉపకరిస్తున్నట్లు మనకు పరిశోధనలు కూడా తేలింది. మరి ఈ యొక్క పాలను కూడా ఇందులో వాడుకుంటున్నాం కాబట్టి ఫలితాలు మరింత త్వరగా కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. మూడవ పదార్థంగా కొద్ది ప్రమాణంలోనే మనం నిమ్మరసాన్ని కలుపుకోవాలన్నమాట. కాబట్టి నిమ్మరసాన్ని అవసరాన్ని బట్టి 3-4 చుక్కలు వరకు కలుపుకుంటే సరిపోతుంది. మరి పాలు బాగా కలుపుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క అతిమధుర చూర్ణాన్ని కూడా బాగా కలుపుకోవాలన్నమాట. ఈ 3 పదార్థాలు అంటే అతిమధుర చూర్ణము, అదేవిధంగా నిమ్మరసము, పాలు, ఈ 3 పదార్థాలు అంటే అతిమధుర చూర్ణము, పాలు, నిమ్మరసం, ఈ 3 పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి లేపన ద్రవ్యం తయారైపోతుంది అనమాట. ఈ యొక్క లేపన ద్రవ్యము చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది, అద్వితీయంగా పనిచేస్తుంది. కాబట్టి ఓపికగా, పట్టుదలగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల కూడా చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. చూశారు కదా, కేవలము ఒక పావు నిమిషం లోపు, మ్యాక్సిమం ఒక అర నిమిషం లోపే బ్రహ్మాండమైనటువంటి ఈ లేపన ద్రవ్యం తయారైపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క లేపన ద్రవ్యాన్ని మంగుమచ్చల భాగంలో అప్లై చేసేసి ఒక పావు నిమిషము లేదా అర నిమిషం సేపు సున్నితంగా మర్దన చేసి తర్వాత ఇదే ద్రవ్యాన్ని ఆ భాగంలో అప్లై చేసి ఒక అరగంట లేదా గంట ఆగిన తర్వాత కడిగేయడం కానీ తుడిచేయడం కానీ చేస్తుండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో పైపూత మందుగా వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇంతకుముందు చెప్పినట్టు అతిమధురంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, పాలలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, అట్లే నిమ్మకాయలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. నిమ్మ రసంలో సి విటమిన్ ఎక్కువగా ఉన్నట్లు మనకందరికీ తెలుసు. సి విటమిన్తో పాటు ఇది బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఇంతకుముందే చెప్పినట్టు అతిమధురం కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ మంగుమచ్చల సమస్య ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతుంటుంది. కాబట్టి ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా ఈ మెలనిన్ అనేటువంటి పదార్థం ఉత్పత్తి అవుతుంటుంది. కాబట్టి మరి నిమ్మరసంలో ఉన్నటువంటి అనేక రకాలైన రసాయన పదార్థాలన్నీ కూడా ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడమే కాకుండా మెలనిన్ ఉత్పత్తిని తగ్గించి చర్మాన్ని సౌందర్యవంతంగా తీర్చిదిద్దేందుకు కూడా ఈ యొక్క నిమ్మకాయ రసం ఉపయోగపడుతుంది. చూశారు కదా, ఈ కార్యక్రమంలో అసలు మంగుమచ్చల సమస్య ఎందుకు వస్తుంది, మంగుమచ్చల సమస్య వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, మంగుమచ్చల సమస్య వచ్చినప్పుడు కడుపులోకి ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి, అదేవిధంగా పైపూత మందుకు ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి, ఇలాంటి వివరాలు తెలుసుకున్నారు కదా. కానీ ఇక్కడ మీరు మరొక విషయం కూడా గమనించాలి. ముఖ్యంగా ఈ చర్మ వ్యాధి, ఈ యొక్క మంగుమచ్చల సమస్య ఉన్నప్పుడు కేవలము 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఔషధాన్ని వాడి నిరుత్సాహపడకుండా పట్టుదలగా, దీక్షగా సాధించాలని తపనతో, కృషితో మరి ఆ యొక్క పట్టుదలను
మీరు ఈ యొక్క ఔషధాలు వాడుకోవడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు, ఖచ్చితమైన ఫలితాలు కలుగుతాయి. అంతేగాని ఏదో జ్వరం వచ్చినట్లు, లేకపోతే ఏదో జలుబు చేసినట్లు కానీ, లేకపోతే అజీర్ణం వచ్చినప్పుడు మందులు వాడినట్లు వెంటనే తగ్గేందుకు ఈ యొక్క అవకాశం ఉండదన్నమాట. కాబట్టి ఓపిక, ఓర్పు, పట్టుదల, ఆ యొక్క సాధించాలనేటువంటి ఆ యొక్క తపన ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో యజ్ఞంలాగా, మనం యజ్ఞ దీక్షలాగా తీసుకొని ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ఔషధాల్లో మరి పైపూత మందుకు కేవలం సమస్య కొద్దిగా ఉంటే పైపూత మందుకు వాడుకోవచ్చు, సమస్య ఎక్కువగా ఉంటే పైపూత మందుకు తోడు మరి కడుపులో కూడా ఔషధం వాడుకోవడం వల్ల ఖచ్చితమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఓపికగా, ఓర్పుగా, నిగ్రహంతో, పట్టుదలతో ఒక హోమంలాగా, హోమ దీక్షలాగా మీరు వాడుకున్నట్టయితే ఖచ్చితమైనటువంటి సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఉంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాల్ని మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.